రీసెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరిలో గూడా ఒక చర్చ నడుస్తుంది. 'నందూస్ వరల్డ్' వీసా స్కామ్ పైన. ఇద్దరు కపుల్ వాళ్ళు నందును ఇంకా మధుకర్ పక్కా ప్లానింగ్ తోటే ఈ స్కామ్ చేశారు అని అటు బాధితులు చెప్తున్నారు. మీరేమంటారు ఒక అడ్వకేట్? అంటే దీంట్లో స్కామ్ అనే దానికంటే నేను ఎన్నో సందర్భాలలో చాలాసార్లు చెప్పున్నా. ఏమని అంటే, భారతదేశం ఏదైతే అవలంబిస్తుందో రిలీజియస్ మెథడాలజీ, ఇది రేపు వరల్డ్ వైడ్ పడితే మాత్రం చాలా ఎఫెక్ట్ పడతాం, మనమే దెబ్బతింటామని చెప్పేసి. హ్మ్. ఈరోజు ఎందుకు అందరూ లక్షల రూపాయలు పెట్టేసి దొంగదారుల్లో ఫారెన్ కంట్రీలకు వెళ్ళాలనుకుంటున్నారు? బికాస్ అక్కడ రైట్ రైల్గా మీరు ఎలిజిబిలిటీ కాదు. ఓకే, ఇక్కడ ఇది స్కామ్ అనుకుంటే ఆ విధంగా వీళ్ళు ఇలా దొంగదారిగా లేకపోతే అక్కడ వెళ్ళి ఇలాంటి స్కామ్ జరుగుతున్నట్టే అక్కడ కూడా క్రైమ్ అయినట్టే, అక్కడ క్రైమ్ కూడా అయినట్టే. మరి వీళ్ళు ఏ బేసెస్ లేకుండా ఏ కాంట్రాక్ట్లో అంటే, ఎందుకంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయండి. దీన్ని మనం స్కామ్ అనడానికి లేదు, స్కామ్ అని కాదు అని చెప్పడానికి కూడా లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు జాబు, వీసా, ఇంకోటి ఇవన్నీ ప్రొసీజర్స్ చెప్పుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఎలాంటివి అంటే మ్యూచువల్ కాంట్రాక్ట్కి సంబంధించినవి. ఇద్దరు వ్యక్తులు ఒక మ్యూచువల్ కాంట్రాక్ట్స్కి సంబంధించిన థింగ్స్ ఇవన్నీ. వీళ్ళు నిజంగా మైలిషియస్ ఇంటెన్షన్తో కూర్చోపెట్టి ఒకవేళ అంత స్కామ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే స్కామ్ అనేది ఇక్కడ జరిగిందా, ఫారెన్లో జరిగిందా? వాళ్ళు ఏమంటారంటే ఫారెన్లో జరిగింది కాబట్టి ఇక్కడ మీరు కేసులు పెట్టడానికి లేదు, చేయడానికి లేదంటారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే ఇప్పుడు కేసులు ఎక్కడ పెట్టాలి? పోయి ఫారెన్లో పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఇక్కడ జరగనప్పుడు ఒకవేళ ఇక్కడ బ్రాంచ్లు ఉండి ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ జరిగి ఇక్కడ బాధితులు ఉండి ఇక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ ఇక్కడ స్కామ్ జరిగిందంటే ఇక్కడ కూడా కేసులు పెట్టడానికి అవకాశం ఉంది. రెండో పాయింట్, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్సా, ఫారెన్ సిటిజన్సా? యూకే సిటిజన్. మరి యూకే సిటిజన్స్ అయినప్పుడు వాళ్ళని ఎలా తీసుకొస్తారు ఇక్కడికి? డిపోర్ట్ చేయడానికి కూడా లేదు. అంటే వాళ్ళకై వాళ్ళు వస్తే తప్ప మీరు వాళ్ళని తీసుకొచ్చి చేయడానికి కూడా లేదు. బాధితులు చెప్తుంది ఏంటంటే ఎక్కువ మొత్తంలో వాళ్ళు క్యాష్ డైరెక్ట్ గా క్యాషే తీసుకున్నారు. తీసుకున్నారు యూకేలో వీళ్ళు ఎట్లా క్యాష్ ఇచ్చారు? యూకేలో అదే చాలా మంది బాధితులు మొదటగా ఇది 2 సంవత్సరాల నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నిజంగా అదే నిజమైతే మనీ లాండరింగ్ కేసులు వీళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, అంటే ఆధారాలు లేకుండా కూడా చేశారు ఎవరు? ఇట్లా కాదండి, ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని నేను కూడా ఎంబీఏ చేస్తున్నాను, ఇవన్నీ మాకు తెలిసినవే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కంట్రీకి మనం వెళ్తున్నామంటే జస్ట్ బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసి ట్రాన్స్ఫర్ కొట్టమంటే కూడా రీజన్ రాయాల్సి ఉంటుంది అక్కడ. అలాంటిది నువ్వు ఏ విధంగా డబ్బులు తీసుకుని వెళ్ళావు అక్కడికి? అక్కడే జాబ్ చేస్తూ వేరే జాబ్ చేస్తూ సంపాదిస్తూ వచ్చిన డబ్బులు మరి నువ్వు అక్కడ కదా కేసు పెట్టుకోవాలి, ఆ కంట్రీలో కదా నువ్వు కేసు పెట్టుకోవాలి. ఇండియాకి వచ్చి నువ్వు ఎట్లా ఇది చేస్తావు? అంటే ఇలాంటి కేసులు అక్కడ చెల్లవా? చెల్తాయి. నేను అదే అంటున్నా. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇది పెద్ద స్కామ్ అని అంటున్నారు. ఐ అగ్రీ. ఇది పెద్ద స్కామ్ అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇలాంటి స్కామ్స్ అవ్వకుండా చూసుకోవాలి. అది అందరి మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ, లా అండ్ ఆర్డర్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ. కానీ ఇందులో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. అంటే నేను కామన్గా అందరిలాగా చెప్పలేను, నేను అందుకు కొంచెం విడమిర్చి చెప్తున్నా. ఇందులో అన్ని టెక్నికాలిటీసే. ఎందుకంటే కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు లేదండి వాళ్ళు అక్కడ జాబ్ చేసుకొని అక్కడే చూసుకుని, ఇప్పుడు దుబాయ్లో ఏదో జరిగిన దానికి ఇండియాలో నాకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ క్రైమ్ కడితే అవుతుందా? ఈవెన్ ఇప్పుడు సపోజ్ మొన్న మనం చూసాము కే పాల్ కువైట్కో సౌదీకో ఎక్కడికో వెళ్ళేసి ఒక కేరళ ఆమెని తీసుకొచ్చాడు. అక్కడ మర్డర్ జరిగితే నేను ఇండియాకి వచ్చేసి లేదు అక్కడ మర్డర్ చేశారు ఇండియా అతన్ని, ఇక్కడ క్రైమ్ కట్టడానికి అవుతుందా? ఎక్కడ క్రైమ్ కట్టాలి? అక్కడే కేసు ఎక్కడ నడవాలి? అక్కడే నడవాలి. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న డౌట్ ఒకటే సార్, ఏంటంటే యూకే గవర్నమెంట్ నందూస్ వరల్డ్ కపుల్స్ పైన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఒక పెద్ద. అది ఎంబసీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన అక్కడ క్రైమ్స్ ఏం కట్టారు, కంప్లైంట్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనే డిపెండ్స్, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా కన్సల్టెన్సీ అనేది కామన్గా జరుగుతున్నది, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈవెన్ ప్రతి కంట్రీలో కూడా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది చాలా ఉన్నాయి. ఆ కన్సల్టెన్సీ సర్వీసెస్లో వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఏం తీసుకున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రొసీజర్స్ వీళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు క్రైమ్ ఏం చేశారనేది చూడాలి మనం. వీళ్ళు ఏమంటున్నారు, డబ్బులు తీసుకున్నారు, మాకు అక్కడ జాబులు ఇస్తామని చెప్పారు, జాబులు ఇవ్వలేదు ఒకటి. జాబులు ఇచ్చారు కానీ ఆ సూటబుల్ జాబ్ కాదని చెప్పేసి 2. జాబులు ఇచ్చారు కానీ ఫేక్ జాబులు అని చెప్పేసి 3. 4వది ఇంకోటి ఏంటి, అసలు మాకు జాబులు ఇవ్వలేదు, వీసాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని 4. ఇప్పుడు ఈ 4 అలిగేషన్స్లో ఏది ఎవరికి ఏం జరిగిందనే దాన్ని బట్టి అక్కడ ఒక సివియారిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసాం, వాళ్ళు యూట్యూబ్లో ఈ ఛానల్స్ అన్ని పెట్టి చేసుకొని ఏకంగా మన ఆయన పేరేంటి చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్లు కూడా కొట్టేశారు. కొట్టడం ఇన్ ద సెన్స్ ఛాన్స్ వచ్చింది వాళ్ళకు,
చేశారు. అంటే యూట్యూబ్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మంచోళ్ళు కాదు అని మనం చెప్పడానికి లేదు, చాలా మంది మంచోళ్ళు కూడా ఉండి ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద స్కామ్ మనం చూసాము. సింగర్ మంగ్లీ, ఆవిడకి సంబంధించింది కూడా ఏదో వచ్చింది రూమర్ అని చెప్పేసి అని ఓ పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆధారాలు ప్రాపర్గా వీళ్ళు చూపిస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆరోపణల వరకే మిగిలిపోతాయి. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నేను కూడా చెప్తానండి, ఏమని చెప్పేసి అని యాంకర్ గారికి ఇందాక కెమెరా బంద్ చేయగానే నేను 3 కోట్లు డబ్బులు ఇచ్చానండి, నాకు ఆయన డబ్బులు ఇవ్వాలి, నేను సాక్షి దానికి వచ్చి నిన్నాను అని అన్నాను అనుకోండి, నాకు యాంకర్ గారు డబ్బులు ఇవ్వాలంటే పాసిబిలిటీనా? అడుగుతారు ఆధారాలు, ట్రాన్సాక్షన్. ఎగ్జాక్ట్లీ. చెప్పడం ఈజీ. 3 కోట్లు ఇవ్వాలంటే 3 కోట్లు అంటే ఎంత సైజ్ ఉంటుంది, ఎంత క్యాష్ ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకు, ఇవన్నీ మినిమం అవి. ఒకటి కొంతమంది సామాన్యుల ప్రజలందరి తరఫున భారతదేశంలో ఎస్. ఈ ప్రశ్న, ఇండియన్ గవర్నమెంట్ బాధితులకు ఈ నందూస్ వరల్డ్ కపుల్ ఏదైతే స్కామ్ ఉందో ఈ బాధితులకు ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉంటుందా? నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఫారెన్ మినిస్ట్రీ ఉంది. ఈ ఫారెన్ మినిస్ట్రీలో కన్సల్టెన్సీస్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. మీరు రిజిస్టర్ అయిన కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళారా, అన్రిజిస్టర్ దగ్గరికి వెళ్ళారా అనేది మీరు చూసుకోండి. ఫస్ట్ పాయింట్. అన్రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు అంటే దానికి సంబంధించిన వాళ్ళ పాలసీస్ ఏమున్నాయి, ట్రెటీస్, కంట్రీ టు కంట్రీ ట్రెటీస్ ఉంటాయండి. ఊరికే ఉత్తిపునానికి అలా పోయిన ఎత్తుకొని వచ్చేస్తా అంటే కుదరదు. ఏ కంట్రీకి ఆ కంట్రీ కొన్ని ట్రెటీస్ ఉంటాయి. ఆ ట్రెటీస్ ప్రకారమే ఫాలో అవ్వాలి. ఆ ట్రెటీస్కి ప్రకారంగా నిజంగా అది క్రైమ్ ఉండి ఒకవేళ జరుగుతుందంటే కదా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని నిజంగా అంత పెద్ద ఎత్తున స్కామ్ ఉంది అంటే అక్కడ కంట్రీతో మాట్లాడి క్రైమ్ కట్టించి న్యాయం చేయించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ కంట్రీ టు కంట్రీ ఉన్న ట్రెటీస్ని బేస్ చేసుకొని ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని మాత్రం చెప్పలేను నేను. డిపెండ్స్ అపాన్. ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఈ కేసులో ఇటు వీళ్ళ తరఫున, ఆ ఇద్దరు కపుల్ తరఫున, ఇటు బాధితుల తరఫున ముఖ్యమైన 2 అంశాలు, ఒకటి వాళ్ళ తరఫున చెప్పండి, వీళ్ళ తరఫున మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఈ కేసులో? ఈ కేసులో అంటే నేను సోషల్ మీడియాలో వాటిలో చూసింది ఏంటంటే, వాళ్ళ సైడ్ ఏమో వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళ సైడ్ అఫెన్స్ ఏమో వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎక్కడే అంటే మీకు తెలిసిన బాగా డీప్ అంశం, ఇటువైపు అటువైపు కూడా అదే అఫెన్స్ డిఫెన్స్ చెప్పుకుంటున్నారు తప్పనించి ప్రాపర్ కన్క్లూజన్గా ఎవరు కూడా ముందుకు వచ్చి ఎస్ ఇదిగోండి రికార్డెడ్ ప్రకారంగా ఇంత జరిగింది అని చెప్పేసి అని ఎక్కడ కూడా చూపించట్లేదు కన్క్లూజివ్గా. అంటే ఓన్లీ హియర్ అండ్ సే లాగా ఉంది తప్పనిచ్చి, వాయిస్ ఉంది తప్పనిచ్చి ప్రాపర్ ఎవిడెన్స్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసినవి ఎక్కడ కూడా నాకు కనిపించట్లేదు. ఫ్లా అనేది అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు, కొన్ని వీళ్ళు అడ్మిట్ అవుతున్నారు. అయితే ఒకటి, కన్సల్టెన్సీ పెట్టి వాళ్ళు మోసం చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా అది క్రైమ్. దానికి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసుకొని, ఇక్కడ వాళ్ళకి ఇండియాలో కూడా బ్రాంచెస్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ కేస్ ఇండియాలో బ్రాంచెస్ ఉండి ఇండియాలో ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రైమ్ అవుతుంది. కన్ఫామ్గా వాళ్ళని ఫారెన్ నుంచి ఇంటర్పోల్కి ఇన్ఫార్మ్ చేసి క్రైమ్ కట్టి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, వేరే కంట్రీ సిటిజన్ అయినా కూడా. ఎందుకంటే మన కంట్రీ సిటిజన్ని అక్కడ కూడా క్రైమ్ అయితే మన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కదా, అమెరికాలో జరిగితే తీసుకెళ్తారు కదా, అలానే ఇక్కడ కూడా తీసుకొస్తారు. సోషల్ మీడియా ప్రభావం ఈ స్కామ్ పెద్దగా అయ్యేలా చేసిందా అంటారా? సోషల్ మీడియా ప్రభావం అంటే 2 థింగ్స్ అండి. సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ మీడియం ఆఫ్ ట్రాన్సిస్. ఒక ట్రాన్సిస్ చేయడానికే పనికొస్తుంది తప్ప కన్క్లూజన్కి ఎప్పుడు పనికిరాదు. సో సోషల్ మీడియాలో వాళ్ళు పాపులర్ కాబట్టి ట్రాన్సిస్కి పనికొచ్చింది, వ్యూవర్స్కి పనికొచ్చింది, ట్రోల్ చేయడానికి పనికొచ్చింది తప్ప కన్క్లూజన్కి పనికిరాలేదని నా ఒపీనియన్. ఇక చట్టపరంగా ఈ కేసు ముందుకెళ్ళాలంటే బాధితులు ఏ విధంగా వెళ్ళాలి ముందుకి? ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి అంటే అందరూ ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోండి. ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో సమ్వేర్ ఎల్స్ కమ్యూనిటీని క్రియేట్ చేసుకొని ముందు మీరు అందరు కనెక్ట్ అవ్వండి. ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ జరిగాయి, ఎవరెవరికి ఏమేమి నష్టాలు జరిగాయి, ఎవరెవరు ఏమేమి చేసుకున్నారని ఒక ప్రజెంటేషన్ ఆఫ్ ఎక్సెల్ ప్రిపేర్ చేసుకోండి. మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని ఒక మంచి లీగల్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏ దశలో ఉంది అనుకుంటున్నారు ఈ కేసు? ఐ డోంట్ నో, ఎందుకంటే ఐఎమ్ నాట్ డీలింగ్. ప్రెసెంట్ ఏ దశలో ఉంది కూడా వీ డోంట్ నో. నందూస్ వరల్డ్ కపుల్ ఈ వీసా స్కామ్, దీని నుంచి ప్రజలు నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? చాలా సింపుల్. ఎవరు తవ్విన గుంతలో వాళ్ళే పడతారు అన్న సామెత ఒకటి ఉంది, అవునా? భారతదేశంలో గత 8 సంవత్సరాల నుంచి నేను ఒకటే మాట చెప్తూ వస్తున్నా, ఇండియా అనేది డైవర్సిటీ ఉన్న కంట్రీ. ఒకటే రిలీజియస్ ఇక్కడ లేవు. ఆ రిలీజియస్ ప్రొపగండా తీసుకొచ్చేసి మీరు వరల్డ్కి నేర్పించకండి. నేర్పిస్తే ఫస్ట్ డిసిషన్ వచ్చే కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా. ఈరోజు మనం చేసిన ఆ చర్య వల్లనే ఫారెన్ కంట్రీస్లలోకి మనం ఇలా దొంగదారిన వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఒకప్పుడు రైల్గా ఉండేది, మంచిగా వీసాలు లేకపోతే ప్రాసెస్ ఇవన్నీ బాగుండేవి.
ఇప్పుడు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఎప్పుడైతే వచ్చేసాయో ఇండియన్ కంట్రీలో ఉన్న సిటిజన్స్ని తీసుకోవాలంటే వాళ్ళు ఇట్లాంటి రూట్స్లోనే అవలంబించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకున్న గవర్నమెంట్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి. ఇప్పుడు ఎవరైనా కూడా రైట్ రైల్గా వెళ్ళండి. మీరు దొంగదారిన వెళ్ళాలని చెప్పేసి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని ఇంకోటి చేసుకొని తాత్కాలికంగా పనికొస్తాయి. కానీ ఇన్ ఫ్యూచర్ అది ఎక్కడో చోట ఏదైనా కొంచెం బెడిసికొట్టింది అనుకోండి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒకవేళ కన్సల్టెన్సీస్ మీరు ఎవరైనా అప్రోచ్ అవుతున్నారంటే వెదర్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ కన్సల్టెన్సీ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇది రిజిస్ట్రేషన్ ఉన్నాయి. వీళ్ళకి దానికి సంబంధించిన కొన్ని అంటే హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుందండి. అది చాలా కంట్రీస్కి జరుగుతాయి. ఇప్పుడు ఇది కూడా హ్యూమన్ రిసోర్స్కి ఎక్స్పోర్ట్ చేసే విధానమే. ఆ అండర్ ఆ యాక్ట్లో కానీ లేకపోతే ఆ రూల్స్లో కానీ వీళ్ళు ఎంపానల్ అయి ఉన్నారా లేదా, ఎందుకంటే సిస్టమ్ ఉంది మన దగ్గర. ఆ సిస్టంలో ఎంపానల్ అయి ఉన్నారు అంటే మీకు ఒక అకౌంటబిలిటీ వస్తుంది. ఎంపానల్ ఇప్పుడు వై యాక్సిస్ అనేది ఒక ఉంది, లేకపోతే సమ్ ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళందరూ చేస్తున్నారు కదా, అక్కడ ఎందుకు ప్రాబ్లమ్స్ రావట్లేదు అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఉంటాయి. వాళ్ళు రూల్ అంటే రూల్, డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్, యూ హ్యావ్ టు ఫాలో అంటే ఫాలో, ఆర్ఎల్స్ యూ జస్ట్ గో అవే అంటారు. సో ఇదొక చివరిగా ఇదొక పాఠంగా గుణపాఠంగా అంతే, మారిపోయింది అంతే. అందరికి, ప్రజలందరికీ, ఇటు బాధితులకి కూడా. ఎస్ ఎస్